వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో అంతకంతకు పెరుగుతున్న కరోనా మహమ్మారి. సూర్యాపేట జిల్లాలో ఒక్కరోజే 26 మందికి కరోనా పాజిటివ్ నమోదు. రేషన్ కార్డు లేని వారికి కూడా సరుకులు పంపిణీ చేయాలి. జగిత్యాల జిల్లా కోడిమియాలలో సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. ప్రజా పంపిణీ బియ్యాన్ని పక్కదారి పట్టించిన కిష్టరాయన్పల్లి రేషన్ డీలర్. 14 క్వింటాల బియ్యం, 83 లీటర్ల కిరోసిన్ నొక్కేసినట్టు గుర్తించిన అధికారులు. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి గుట్టు చప్పుడు కాకుండా కల్లు విక్రయాలు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న కల్తీ కల్లు వ్యాపారం. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రం మొత్తం కేసుల సంఖ్య 928కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 23 అని ప్రభుత్వం పేర్కొంది. కేసుల్లో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో వెలుగు చూశాయి. సూర్యాపేట జిల్లాలో ఒక్కరోజే 26 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా కోడిమియాల మండలంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, చొప్పదండి కాంగ్రెస్ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, రేషన్ కార్డు లేని వారికి కూడా సరుకులు పంపిణీ చేయాలని కోరారు. ఉదయం 5 గంటల క్యూలో నిలబడితే వాళ్ళ వంత చొరలో 10 అవుతుందని చెప్పంటారు. మరుగుదొడ్డి కొరకు కనీసం ఏదైతున్నదో ఇవాళ మీరు విదేశాలలో ఉపాధి నిమిత్తం పోయినటువంటి వలస కార్మికులను మన స్వదేశం రప్పించడం సాధ్యం కాకున్నప్పటికీ కనీసం వివిధ రాష్ట్రాలలో ఉపాధి నిమిత్తం పోయినటువంటి ఒక వలస కూలీలను వాళ్ళ స్వస్థలాలకు చేర్చడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత భావించాలని చెప్పంటారు. మీరు కావాలంటే వాళ్లకు అక్కడ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహింపజేయండి. నిజంగానే ఎవరికి వ్యాధి సోకినట్టయితే మరి వైద్య సదుపాయాలు అందింపజేయండి. ఏ వ్యాధి సోకని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను రవాణా సౌకర్యం కలిగించి వాళ్ళ స్వస్థలాలకు చేర్చి మళ్ళీ ఇక్కడ మీరు పరీక్షలు నిర్వహించండి. అవసరం వస్తే క్వారంటైన్లో పెట్టండి. కానీ వాళ్ళు ఏదైతుందో వాళ్ళ అరచేతిలో పానం పెట్టుకొని అసలు ఈ కరోనా వైరస్ వ్యాధి ఆ ఆందోళన కంటే ఈ ఆందోళన ఎక్కువైపోయిందని చెప్పంటున్నాయి. స్వరాష్ట్రంలో కూడా మన విద్యార్థులు ఏదైతుందో హైదరాబాద్లో చిక్కుకుపోయిండ్రు. వాళ్ళ ఇంటికి వద్దామంటే వచ్చే అవకాశం లేదు. వీళ్ళ తల్లిో కాడ, బిడ్డో కాడ, భార్యో కాడ, భర్తో కాడ. ఇటువంటి పరిస్థితులలో వీళ్ళకి కొంత వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత వీళ్ళ ప్రభుత్వాలపై ఉంది. మీరు పొడిగించండి. మీరు లాక్డౌన్ పొడిగింపు అత్యవసరం అనుకున్నప్పుడు పొడిగించండి. కాంగ్రెస్ పార్టీ తరఫున సత్యం గారి ఆలోచన మేరకు ఇలా పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మీ అందరికీ ఉడతా భక్తి మేము కూడా మీతో ఉన్నాం. మీరు చేస్తున్న పనిని ఇలా అభినందిస్తూ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు తెగించి కూడా మేము ప్రజల కాపాడుకుంటామని ఏదైతే పనిచేస్తూ ఉన్నారో దానికి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా వాస్తవంగా మీ అందరికీ ఇంకా ప్రభుత్వం తరఫున అనేక రకాలుగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం మీరు చేస్తున్నటువంటి పనిని ప్రభుత్వాలు తగిన విధంగా గుర్తించే విధంగా తప్పకుండా ఆ యొక్క ఆలోచన కలగాలని కూడా ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి మీరు చేస్తున్నటువంటి కృషికి మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయి నుంచి మీలాగే మీరేమో ఊర్లలో ఉండి ఎక్కడ వాళ్ళు అక్కడ గ్రామాన్ని కాపాడుకోవడానికి పరిశుద్ధంగా ఒక కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది వలస కార్మికులు ఇరుక్కొని పోయినారు. ఎక్కడో ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ ఇటుక పని చేయడానికో, క్వారీ పని చేయడానికో, ఇంటి పని చేయడానికో రకరకాలుగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇరుక్కొని పోయినారు. వాళ్ళని ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ అనేక మంది మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా పని మీద పడ్డది. ప్రభుత్వాలు కొద్దిగా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రెస్ కాన్ఫరెన్స్లు, మాటలు, లాక్డౌను, బయటికి వెళ్ళొద్దు అనేటువంటి చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళను అందరినీ పారిశుద్ధ కార్మికుల్ని లేకపోతే ఆ వలస కార్మికుల్ని
రోజు ఈ ఊర్లో దాదాపు 300 ఆటోలు ఉంటాయి. వాళ్ళందరూ పనిచేసిన వాళ్ళకు ఉపాధి లేదు, పని లేదు, పని చేసుకునే అవకాశం లేదు, పుట్ట తిప్పలకు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అటువంటి వాళ్ళ గురించి రోజు పని చేసుకుంటేనే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. ఎంతసేపు నేను మే 7 తారీఖు దాకా చెప్పినా, నేను ఇంకా 2 నెలలు పొడిగిస్తానా. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి ఖనిలో ట్రాఫిక్ ఏసీపీ రామరెడ్డి, సిఐ రమేష్ బాబు ట్రాఫిక్ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, గ్లూకాన్ డి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఎండలో అధిక సమయం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది క్షేమం కొరకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సిబ్బందికి అందరికీ ఈ లావణ్య గారని మెడికల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశ్రమ ఉంది. సో అందరికీ పోలీసు వాళ్ళకి శానిటైజర్ సంబంధించి వాళ్ళు తయారు చేసే కొత్త ప్రోడక్ట్ అందరికీ మనకు సిబ్బందికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ కంపెనీకి, వాళ్ళ కంపెనీలోని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా మా తరఫున ట్రాఫిక్ సిబ్బందికి అందరూ కూడా ఈ ఎండాకాలం, వేసవికాలం కాబట్టి అందరికీ గ్లూకాన్ డి ఇవ్వడం అవుతుంది. అదేవిధంగా మాస్కులు కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు కూడా చైతన్యవంతులను రెగ్యులర్గా చేయాలి. ఓన్లీ చెకింగ్ అనే కాకుండా వాళ్ళకి మళ్ళీ మాస్కులు పెట్టుకోమని చెప్పాలి, ఇంట్లో శుభ్రత పాటించమని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా అది కంపల్సరీ చేయాల్సిందే, చేస్తూనే ఉండాలి, అలవాటు అయిపోతుంది అందరికీ. కాబట్టి అది ముందు జాగ్రత్త చర్యలు. ఈరోజు మన రామగుండం కమిషనరేట్లో కూడా మనం ఇంతవరకు చాలా సేఫ్గా ఉన్నాము, భద్రతంగా ఉన్నామంటే మనం నియమాల్ని పాటిస్తున్నందుకే మనం జాగ్రత్తలు వహిస్తున్నందుకు. కాబట్టి ఎవరైనా సరే దీనికి కులాలు, మతాలు, ప్రాంతీయాలు ఏమీ తేడా లేదు, అందరికీ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు, లోపలైన ఏ పరిస్థితి ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అది ప్రతి ఒక్కరికి చేరవేస్తేనే అందరూ మనం సేఫ్గా ఉంటాం. కాబట్టి రామగుండం కమిషనరేట్ అంతా కూడా ఎలాంటి కోవిడ్కి గురి కాకుండా భవిష్యత్తులో కూడా అందరూ క్షేమంగా ఉంటారు. మనం దూరంగా తరిమినట్టు అవుతుంది కరోనా. కాబట్టి ఇప్పుడు వ్యవసాయం నుంచి మొదలు పెడితే అన్ని పరిశ్రమలు కూడా అన్ని మనం ఈ పరిస్థితుల్లో చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఏ పని చేసుకున్న ఇంట్లో కూడా అందరూ క్షేమంగా ఉండాలని, అదేవిధంగా ఈ కంపెనీ వారికి, వాళ్ళ లావణ్య వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా రమేష్, మా ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి. కాబట్టి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి ఎప్పుడు మేము జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళకి అనారోగ్యం గురి కాకుండా శానిటైజర్స్ కానీ ఎప్పటికప్పుడు అందజేస్తున్నాం. వాళ్ళ పరిస్థితులు, యోగక్షేమాలు కూడా తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఎప్పటికప్పుడు వీక్షిస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి ప్రజలు కూడా పోలీసులు చెప్పే ఒక సూచనలు కూడా పాటించాలి. అనవసరంగా తిరగకూడదు, ఊరికే పని లేకుండా తిరగకూడదు, బండ్లు వేసుకొని జాగ్రత్తగా ఉంటేనే మంచిది. వాహనాలు సీజ్ అయిన తర్వాత ఇవ్వబడవు. అదేవిధంగా పర్మిషన్లు, పాసెస్ కూడా ఎవరికి ఇవ్వడం లేదు, అన్నెసెసరీ తిరుగుతున్నారు. కాబట్టి మేము ఎవరు కూడా పాసులు ఇవ్వడం కానీ, వెహికల్స్ గురించి కానీ మా దగ్గరికి ఇవ్వలేదు. వెహికల్ రిటైన్ అయితే మాత్రం వెహికల్ ఇవ్వడం జరగదు, వెహికల్ పోలీస్ స్టేషన్లో ఉండిపోతుంది. అది మేము చెప్పినప్పుడే ఇస్తాం. ఎన్ని రోజులు పడుతుంది, అప్పటి వరకు మమ్మల్ని ఎవరు పోలీసులు వాహనాల గురించి అడగడానికి కూడా ప్రయత్నం చేయకూడదు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఉప సర్పంచ్ మైసొల్లా మత్స్యగిరి కుమార్తె మహన్య పుట్టినరోజు సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి, మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగరాజు, దంతూరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కిష్టారాయనపల్లి గ్రామంలో చౌక ధరల దుకాణంలో 14 క్వింటాల బియ్యం, 83 లీటర్ల కిరోసిన్ అవినీతి జరిగినట్లు సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. కిష్టారాయనపల్లి గ్రామ ప్రజలు రేషన్ ఇవ్వలేదని స్థానిక సర్పంచ్ దొంతం చంద్రశేఖర్ రెడ్డికి తెలుపగా సర్పంచ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టి డీలర్ శేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. లాక్డౌన్ పరిస్థితుల్లో ఇలాంటి అవినీతికి పాల్పడిన డీలర్ శేఖర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు సర్పంచ్ డిమాండ్ చేశారు.
సప్లైస్ నాయబ్ పౌర సరఫరాలు నాంపల్లి. నా పేరు కేవీ రంగారెడ్డి. నేను ఈరోజు చింతపల్లి మండలంలోని కిష్టరాయనపల్లి ప్రభుత్వ చౌకాదారుల దుకాణము పైన వచ్చిన అభియోగం పైన విచారణ నిమిత్తం కిష్టరాయనపల్లి గ్రామంలో చౌకాదారుల దుకాణంను తనిఖీ చేయనైంది. ఇటు తనిఖీలో 14 క్వింటాల్లో బియ్యము మరియు 83 లీటర్ల కిరోసిన్ భౌతిక నిల్వల్లో రికార్డుల ప్రకారం ఉండవలసిన దానికంటే తక్కువ ఉన్నందున సదరు డీలర్ పైన 6A కేసు నమోదు చేయనైనది. ఇటు విషయమై డీలర్ను పంచుల సమక్షంలో వివరణ కోరగా అతను రైస్ సంబంధించి IMG నుంచి షార్ట్ ఫాల్స్ వస్తున్నాయి కాబట్టి క్వింటా ఒక్కంటికి బస్తా ఒక్కంటికి కేజీ 2 కేజీల చొప్పున, అందువల్ల మాకు షార్ట్ వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఇటు విషయంలో మేము ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి తదుపరి చర్యలు తీసుకోబడతాయి. ఇంకో నెల కూడా ప్రతి ప్రభుత్వ చౌకాదారు దుకాణం క్రమం తప్పకుండా రెవెన్యూ ఇన్స్పెక్టర్సు మరియు తహసీల్దార్సు, ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ అండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడైతే మా దృష్టికి ఇలాంటి అవకతవకలు జరిగినట్టు వచ్చినప్పుడు అందరిపైన కూడా అటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా లేదు, ఇక ముందు కూడా అలా జరుగుతుంది. ఎవరైనా సంబంధించినవి కానీ డబల్ ఉన్నటువంటి యూనిట్స్ సంబంధించి మాకు ఎవ్రీ 3 మంత్స్కు కమిషనర్ సివిల్ సప్లై హైదరాబాద్ నుంచి మాకు నివేదికలు పంపిస్తారు. వాటి పట్ల మేము విచారణ చేసి ఆ యూనిట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి కేసెస్ మా దగ్గర ఏం. పేరు చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్, చింతపల్లి మండల్. నిన్న 9 o'clock గ్రామ పంచాయతీలో నేను ఉండగా ఒక 20 మంది రేషన్ బియ్యం కావాలని వచ్చారు. రేషన్ బియ్యం ఎందుకు ఇస్తలేరా అంటే వచ్చినప్పుడల్లా ఇస్తలేరు మాకు అని చెప్పి రేషన్ ఒక బుక్ తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఎందుకు ఇస్తలేరా అంటే ఏమో సార్ ఇస్తలేరు అని చెప్పి చెప్తే నేను చూస్తానని చెప్పిన. నేను అదేవిధంగా మా పంచాయత్ సెక్రటరీని అడిగితే బియ్యం లేవని కూడా అన్నాడు. బియ్యం ఎక్కడ పోతాయా అని చెప్పి నేను తహసీల్దార్ ఆఫీస్కి నేను వచ్చి MRO నిన్న కలవడం జరిగింది. అక్కడ రిపోర్ట్ తీసుకుంటే 17 క్వింటాలు నుంచి 20 క్వింటాలు, ఒక 30 కార్డు క్వింటల్నర, ఈ యొక్క 16.5. నేను దాని మీద విచారణ నిన్న పోయి మేడం చెప్తే ఇమీడియట్లీ పాపం MRO కూడా యాక్షన్ తీసుకున్నారు. VRO అని ప్లస్ 6 నిధుల బియ్యం ఉన్నది పంచనామా చేసి తీసుకొచ్చారు. ఇదే ఈరోజు నిన్న కలెక్టర్ గారు కూడా నేను విన్నపం చేయగలిగింది. కలెక్టర్ గారు మంచి యాక్షన్ తీసుకున్నాడు. సివిల్ సప్లై ఆఫీసర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి పంచనామా చేయగా ఈరోజు కింటన్నర బియ్యం ఎక్కువ చూపించాడు. దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ పిలుపు మేరకు వరంగల్ అర్బన్ జిల్లా కన్వీనర్ చిలివేరు శ్రీకాంత్ మహారాజ్ ఆధ్వర్యంలో వరంగల్, ఖిలా వరంగల్, హన్మకొండ, కాజీపేట మరియు హసన్పర్తి మండలాలలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి పూర్ణచంద్ర మహారాజ్, రమేష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చిలివేరు శ్రీకాంత్ మహారాజ్. నేను వరంగల్ అర్బన్ జిల్లా దళిత శక్తి ప్రోగ్రాం DSP జిల్లా కన్వీనర్ని. ఈరోజు హసన్పర్తి మండలం భీమారంలో డాక్టర్ CH విశారదన్ మహారాజు గారు DSP వ్యవస్థాపక అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలకి చేయాల్సినటువంటి సహాయంలో విశారదన్ మహారాజు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఈరోజు భీమారంలో, అదేవిధంగా వరంగల్ అర్బన్లో ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా 250 కుటుంబాలలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి వ్యక్తులు DMWO వెంకటేశ్వర సార్ గారు, ఎలిస్టర్ సార్ గారు, సాంబా సార్ గారు కూడా పాల్గొని ఈరోజు భీమారంలో ఒక 20 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈరోజు వరంగల్లో 250 కుటుంబాలకు ఇచ్చి తమ వంతు బాధ్యతగా చేసినటువంటి కార్యక్రమం. సూర్యాపేట జిల్లా మునుగాల మండలానికి చెందిన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు LV ప్రసాద్ మీడియా ప్రతినిధులకు నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తహసీల్దార్ ఇస్లావత్ పాండునాయక్, SI సత్యనారాయణ పాల్గొన్నారు. నేను ముఖ్యంగా మన SI గారికి, మన మండల పనిచేస్తున్న 2 PSC డాక్టర్లకు, అలాగే ఆశా వర్కర్లకు, ANMలకు, మా VROలకు, పంచాయత్ సెక్రటరీలకు, VRAలకు అందరికీ 24 గంటలు అవర్నిశ కృషి చేస్తున్నారు. మరియు మా పోలీసు మిత్రులైతే చాలా కష్టపడుతున్నారు. దయచేసి ఈ మండలంలో అందరూ అధికారులకు, ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ కరోనా అనేది ఎవరికి కంటికి కనిపించదు. ఎవరి దగ్గర మన 2 చేతుల్లో ఏ చేతుల్లో ఏముందో అనేది అర్థం కాకుండా ఉన్నది. దయచేసి మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ ప్రజలకు, కొంతమంది యూత్ రోడ్ల మీద బాగా తిరుగుతురు. దయచేసి మీ సమాజానికి, మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు మరియు అందరినీ మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి
పౌరుని మీద ఉన్నది. అలాగే దయచేసి మీరు మీ ఇప్పటికే ఎలక్ట్రానిక్ మీడియా బాగా ప్రచారం చేస్తుంది, ప్రింట్ మీడియా కూడా అలాగే చేస్తుంది. దయచేసి మీరు అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఎవరు బయటికి రావద్దు. అత్యవసర పనులు ఉంటేనే రోడ్డు మీదకి రావాలి. ఏమైనా ఉంటే అత్యవసరంగా దూర ప్రయాణం ఏమైనా ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మా ద్వారా కానీ పర్మిషన్ తీసుకొని పాస్ తీసుకొని పోవాలి. రేపటి నుంచి 9 గంటలకే షాపులు బంద్ చేయాలి. ఎవరైనా ఆ కారణంగా రోడ్డు మీద వస్తే కేసులు బుక్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఎలాంటి కేసులకు లోను కాకుండా ఇబ్బంది పడకుండా ఉండాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో నిరుపేద కుటుంబాలకు గ్రామ సర్పంచ్ జనగామ భాగ్యశ్రీ, గ్రామ యువకులు 25 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా గ్రామ ప్రజలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బంద్ చేయడం జరిగింది. దీంతో ఈ పరిశ్రమ పైన ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతున్న క్రమం లోపల ఈ గణేష్ నగర్ లోపల సబ్ హార్పర్స్ అసోసియేషన్ వారు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి రోజు దాదాపుగా 150 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వారిని అభినందిస్తున్నాను. ఈ అన్నదాన కార్యక్రమము గత 4 రోజులుగా కంటిన్యూగా జరుగుతుంది. వారు చెప్పిన దాని ప్రకారము ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కూడా కొనసాగిస్తామని చెప్పి వారు తెలుపుతున్నారు. ఈ అసోసియేషన్కు చేనేత జౌలి శాఖ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ గారు కూడా ఇతర పెద్దలు కూడా దీంట్లో కార్యక్రమంలో రోజు పాల్గొంటున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమము. ఈ బీద నేత కార్మికులు ఇబ్బంది పడకుండా ఈ విధంగా అన్ని ప్రాంతాల లోపల వీరిని ఆదర్శంగా తీసుకొని ఇతర ప్రాంతాల్లో కూడా ఏ ఒక్క కార్మికుడు కూడా ఉపవాసం ఉండకుండా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు చెప్పిన ప్రకారంగా ఇతర రాష్ట్రాల కార్మికులైనప్పటికీ అదేవిధంగా మా తెలంగాణలో ఇతర ప్రాంతాల నుండి వచ్చే కార్మికులైనప్పటికీ వారందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి వీరు చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి 25 రోజులు గడుస్తోంది. జనాలు ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. రోజువారీ కూలీ డబ్బులతో నెట్టుకొచ్చే కుటుంబాలు మొదటి వారం ఎలాగో అలా కుటుంబాన్ని గట్టెక్కించారు. కానీ రెండో వారం నుంచి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ఇందులో ప్రధానంగా వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నాయి బ్రాహ్మణుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. నాయి బ్రాహ్మణుల కత్తెర పట్టక 30 రోజులు గడిచాయి. దీంతో వారి కుటుంబాలు ఉపాధి కరువై పస్తులు ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. నా పేరు శంకర్, మాది అశోక ఎస్టేట్. మేము కులవృత్తి చేసుకుని బతుకుతున్నాము. మాకు జీవనాధారం మా కులవృత్తి. మేము ఈ లాక్డౌన్ వల్ల 23 నెలల నుంచి మేము షాపులు బంద్ చేసుకొని ఇళ్ళ కాడ కూర్చుంటున్నాము. కులవృత్తి బంద్ చేసుకున్నాము. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది కలుగుతున్నది. దయించి గవర్నమెంట్ కూడా కొద్దిగా మా కులవృత్తి మా తోటి కులవృత్తులను కూడా కొద్దిగా చూడాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. 2 రోజులు వ్యాపారం చేసుకోకుండానే మాకు వెళ్ళదు. అలాంటిది మేము నెల రోజుల నుంచి ఇళ్ళ కాడే కూర్చుంటున్నాం. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది కలుగుతున్నది. మాకు అన్ని కిరాయిల మీద బతికేవాళ్ళము. మేము అన్ని విధాలుగా కిరాయిలుగా ఇంటి కిరాయి, షాప్ కిరాయిల మీద బతికేవాళ్ళం. మరి దాని గురించి మీరు మాకు నాతో పాటు ఉన్న కులవృత్తి, మాతో ఉన్న నాయ బ్రాహ్మణులే కానీ కులవృత్తి అందరినీ కూడా కొంచెం మీరు గవర్నమెంట్ ద్వారాగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం. నా పేరు గోపి, దేవునిపల్లి, మఠంపల్లి మండలం, మఠంపల్లి గాంధేశ్వరం నాది. ఈ కరోనా కారణంగా ఒక 30 రోజులతో షాపులు బంద్ కారణంగా చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం. మేము షాపులు తినే పరిస్థితి, ఎవరికి చేయలేని పరిస్థితి, మాకు చేస్తే కానీ గడవని పరిస్థితి మాది. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మాకు కొంచెం సహాయం అందించి మమ్మల్ని ఆదుకుంటారని ఒక విధంగా. మేము పని చేస్తే కానీ వెళ్ళని పరిస్థితి మాది. ఇటువంటి రోజులలో 30 రోజులు షాప్ బంద్ చేసుకొని కేవలం ఇళ్ళకే పరిమితి కావడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి వాటిలలో కొంచెం దయచేసి అందరూ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే,
న్యాయ బ్రాహ్మణ సోదరికి అందరికీ నాలాంటి చాలామంది షాపులు చేయకుండా బంద్ చేసి సరే చేద్దాం అనుకున్న వాళ్ళు కూరగాయల కోసమని షాప్ తీసినా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మన చూస్తూనే ఉన్నాం. మన ఈ పరిస్థితులలో ఆ విధంగా బయటికి వెళ్ళని చాలా పరిస్థితి ఉంటుంది. దీనికోసమని కొంచెం మేము దయచేసి అడిగేది ఏంటంటే, మాకు ఇంట్లో చేస్తే కానీ కూరగాయలకు వెళ్ళిన పరిస్థితి కాబట్టి మేము కొంచెం బాధపడుతూ ఈ ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే మాకు కొంచెం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈ ఒక పరిస్థితిని ఆలోచించుకొని మమ్మల్ని అందరినీ కొంచెం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. నల్గొండ జిల్లా నకరికల్ స్నేహ మిల్క్ సెంటర్లో దాదాపు 20 బస్తాల గుట్కా ప్యాకెట్లు, అంబర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యజమాని శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం గ్రాస్ రోడ్డు వద్ద బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఇటుకబట్టి కార్మికులకు ఎమ్మెల్యే రాజయ్య ఆదేశాల మేరకు జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి సహకారంతో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం 5వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఉప్పల మధు, నియోజకవర్గ కోఆర్డినేటర్ బోయిని రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కరోనా వ్యాధి ప్రబలకుండా అతి జాగ్రత్తతోనే ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, నర్సులు మరియు పోలీసు అధికారులు మరియు గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికుల సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కరోనా వ్యాధి ప్రబలకుండా ఎక్కడికక్కడికి నిలుపుదల చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికే దక్కుతుంది. అందులో భాగంగా గౌరవ శాసనసభ్యులు స్వరాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజన్న కోరిక మేరకు లింగాల్ గన్పూర్ గౌరవ జెడ్పీటీసీ గారు నిత్య అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టిర్రు. అది ఈ రోజుతో 5వ రోజు. లాక్డౌను ఏ రోజైతే ఎత్తేస్తే ఆ రోజు వరకు నిత్య అన్నదానం కొరకు సంక్లిష్టమైన ఓ నిర్ణయంతో ముందుకు పోతుర్రు. ముందు మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. యావత్ ప్రపంచం ఈరోజు కరోనా మహమ్మారితోటి అతలాకుతలమైనటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంలో భాగంగా లాక్డౌన్లో ఎవరైతే నిజమైనటువంటి వలస కూలీలు ఇబ్బంది పాలవుతున్నారో వాళ్లకు సహాయ సహకారంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా గత 5 రోజుల నుంచి కూడా జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి గారికి ప్రాంతాల్లో ఉన్నటువంటి వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈ రోజు వరకు ఒక 1000 మంది వలస కూలీలకు మేము అన్నదానం చేయడం జరిగింది. ఇక ముందు కూడా లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా గుడి వంశీరెడ్డి ఆధ్వర్యంలో మండల పెద్దల సహకారంతో, ఇటువంటి నాగేంద్రన్న, రాజన్న వాళ్ళ సహకారంతో, అంజనేయన్న కానీ మేము కానీ అందరం కూడా ప్రతి వలస కూలీకి మధ్యాహ్నం ఒక పూట భోజనం పెట్టే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఖమ్మం నగరంలో జర్నలిస్టులకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర చేయూత అందించారు. లాక్డౌన్ కారణంగా తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పాత్రికేయులకు పెద్ద మనసుతో సాయం చేశారు. సుమారు 250 మంది జర్నలిస్టులకు 2000 విలువ చేసే నిత్యావసర వస్తువులను, కిట్లను అందజేశారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 5 లక్షల విలువ చేసే కిట్లను యూనియన్ నాయకులు జర్నలిస్టులకు పంపిణీ చేశారు. జర్నలిస్ట్ సోదరులకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర గారి దగ్గరికి వెళ్ళి, రవిచంద్ర గారు ఈ ఖమ్మంలో అన్ని పత్రికల్లో, అన్ని ఛానళ్లలో కలిసి 206 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఈ 206 మంది జర్నలిస్టులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ పత్రికల్లో ట్యాబ్లు యాడ్ తీసేశారు. అలాగే పత్రికలు యాడ్స్ వచ్చే పరిస్థితులు లేవు. ఛానళ్ళకు కానీ పత్రికలకు కానీ అంతో ఇంతో కమిషన్ వస్తే ఆ కమిషన్ తోటి చిన్న పత్రికల వాళ్ళు వార్తలు రాసుకోవటం, బతికే వాళ్ళు జీవనం గడవడమే కష్టమైంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సాయం కావాలి. మీలాంటి వాళ్ళు పెద్ద మనసుతో మాకు సాయం అందించాలి. మా జర్నలిస్టు సోదరులకు, జర్నలిస్టు కుటుంబాలని మీరు ఆదుకోవాలని విన్నవించడం జరిగింది. విన్నవించిన నేపథ్యంలోనే ఎంతమంది ఉంటారు జర్నలిస్టులు అంటే ఒక 50 మంది ఉంటారని అడిగారు. 50 మంది ఏంటన్నా, ఎక్కువ ఉంటారంటే 100 మంది ఉంటారా అని అడిగారు.
100 మంది ఏంటంటే ఎంతమంది చెప్పమంటే 205 మంది ఉన్నారు ఈ జిల్లాలో ఖమ్మం టౌన్లో. ఈ 205 మందికి అందరికీ సహకారం అందాలి, మీ చేయూతనివ్వాలని అడిగాం. ఎందుకంటే మీరు గుళ్ళు గోపురాలు రకరకాల వాటికి మీరు సహకారం అందిస్తున్నారు. కానీ వాటిలో భాగంగానే మేము కూడా దేవాలయాలకు వచ్చే, మేము కూడా మసీదులకు వచ్చే, మేము కూడా చర్చిలకు వచ్చే భక్తులు అనుకోండి, మాకు సాయం అందించండి, మా పరిస్థితులు బాగలేవు అని తెలియజేసిన నేపథ్యంలో ఒక్క మాట మాట్లాడకుండా మీ అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా, 1 నెల గాసం నేను ఇస్తా, నాది బాధ్యత అని ఆయన మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఈ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఖమ్మం జిల్లా కమిటీ మొత్తం జర్నలిస్ట్ సోదరమంతా వెళ్ళి రవిగారికి రావడం జరిగింది. సూర్యాపేటలో ఒక వ్యక్తికి వ్యాపించిన కరోనా మహమ్మారి ఇంతింతై గ్రామాల నుంచి రాకపోకలు సాగిస్తున్న వ్యక్తులకు సోకింది. ప్రభుత్వం అమలు చేసిన స్వీయ నియంత్రణ, భౌతిక దూరాన్ని పాటించకపోవడం వలన రోజురోజుకి జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి సూర్యాపేటలో కరోనా సోకిన వ్యక్తి దగ్గర కూరగాయలను, ఇతర సామాన్లను కొనుగోలు చేసి అమ్ముకునేవాడు. యజమానికి కరోనా సోకిందని తెలిసి నాకు రాదు, నేను దూరంగా ఉన్నా అనుకుని ఏ విధమైన పరీక్షలు చేయించుకోకుండా, స్వీయ నియంత్రణ పాటించకుండా అతను తన స్వగ్రామమైన పోలుమల్లకి వెళ్లడం జరిగింది. సర్పంచ్, వైద్య అధికారులకు తెలియజేయడం జరిగింది. అధికారులు హుటాహుటిన వచ్చి పరీక్షలు చేయగా కరోనా సోకిందని నిర్ధారణ చేశారు. గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో అంతకంతకు పెరుగుతున్న కరోనా మహమ్మారి. సూర్యాపేట జిల్లాలో ఒక్కరోజు 26 మందికి కరోనా పాజిటివ్ నమోదు. రేషన్ కార్డు లేని వారికి కూడా సరుకులు పంపిణీ చేయాలి. జగిత్యాల జిల్లా కోడిమియాలలో సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. ప్రజా పంపిణీ బియ్యాన్ని పక్కదారి పట్టించిన కిష్టరాయన్పల్లి రేషన్ డీలర్. 14 క్వింటాల బియ్యం, 83 లీటర్ల కిరోసిన్ నొక్కేసినట్టు గుర్తించిన అధికారులు. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి గుట్టు చప్పుడు కాకుండా కల్లు విక్రయాలు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న కల్తీ కల్లు వ్యాపారం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.